22వ తేదీ మధ్యాహ్నం 12:20 బాలరాముడి ప్రాణప్రతిష్ఠ టైంకే డెలివరీ చేయండి. డేట్ ఫిక్స్ చేసుకుంటున్న గర్భిణీలు, వైద్యులను సంప్రదిస్తున్న జంటలు. 22న సెలవు ఇవ్వండి అని హైకోర్టులో అడ్వకేట్ పిటిషన్ వేసిండు. అయోధ్యపై తప్పుడు వార్తలు వేయొద్దు, మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు జారీ. మీడియాకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు, కానీ మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయంలో తప్పులు ఏం జరుగుతున్నాయి అనే విషయంలో మాత్రం వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు. నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి మరి కేంద్ర అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీడియాలో తప్పుడు వార్తలు వేయొద్దని అంటే తప్పుడు వార్తలు ఏమున్నాయి? ఈరోజు మీరు సెలవు ప్రకటిస్తున్నారు, ఆ సెలవు ప్రకటించాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నరేంద్ర మోడీ ఆ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన విషయంలో ఆయనే ముందుండి కూర్చొని ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తామని చెప్తున్నారు. మరి భార్య లేకుండా, హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య లేకుండా అలాంటి క్రతువులు నిర్వహించదు కదా, అది హిందూ సాంప్రదాయంలో భాగం కదా. మరి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు సమాచారం ఎట్లయితుంది? ఈరోజు నరేంద్ర మోడీ చేస్తారా లేదంటే మిశ్రా కుటుంబం చేస్తారా అనే విషయాన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం. మరి ఏది జరుగుతుంది? మరి బీసీ శూద్రుడైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పేసి మీరే మాట్లాడారు. మరి శూద్రుడైనటువంటి వ్యక్తి ఆ కార్యక్రమానికి అర్హుడైనా కాదా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. అది తప్పెట్లయితుంది? ఈరోజు చాలామంది ఈ విషయం గురించి మాట్లాడితే మన ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, విపరీతమైన ట్రోల్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి 22వ తేదీన జరిగేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎవరిది? రాముడి ప్రాణప్రతిష్ఠ అని చెప్పేసి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిందా? అక్కడ బాలరాముడి కార్యక్రమం జరుగుతుందా లేదంటే రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా? ఈ విషయంలో ఎందుకు దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు? అసలు నిజానికి ఇదే అధికారులు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, కేంద్రం చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటి అంటే, ఈరోజు రామ మందిరం పూర్తి కాకుండానే అంటే ముఖ్యంగా ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలయం నిర్మాణంలో ఉండగానే మరి ఈరోజు కేవలం నరేంద్ర మోడీ రాజకీయాల కోసం రానున్న లోక్సభ ఎన్నికలకి మీరు సపోర్ట్ చేస్తూ ఎందుకు ఈరోజు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది? రామ మందిరాన్ని పూర్తి కాకుండానే ఎందుకు మేము అడుగుతామని ప్రశ్నిస్తున్నాం. రామ మందిరాన్ని ఈరోజు అత్యంత అవసరంగా ఎందుకు ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది? అది కూడా కేవలం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? మరి రామ మందిరం పూర్తి చేసుకొని ఇంకో 2 నెలల్లో పూర్తి చేసుకొని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మీరు 100 కోట్లు అనుకుంటే 200 కోట్లు ఖర్చు చేసుకోరు. రామ మందిరాన్ని ఓపెనింగ్ సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించుకొని ముఖ్య కార్యకర్తలను, అవసరమైన ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాష్ట్ర ప్రజలందరినీ పిలుచుకొని అక్కడ పెద్ద కార్యక్రమం నిర్వహించండి. ఒక్కరోజు కాదు, అవసరమైతే నెలల పాటు కార్యక్రమాలు నిర్వహించుకోండి. కానీ ఈరోజు రాజకీయ స్వలాభం కోసం రాముని మందిరం పూర్తి కాకుండానే ఇన్ని రోజుల పాటు రామ మందిరం పేరుతో రాజకీయం చేసి ఈరోజు రామ మందిరం పూర్తి కాకుండా దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం అనేది తప్పు. ఆ విషయం చేస్తున్న బీజేపీని మీరు మాట్లాడకుండా మరి ఆ విషయంలో మాట్లాడుతున్న మీడియా సంస్థల మీద చర్యలు తీసుకుంటామని మాట్లాడడం సరైంది కాదని చెప్పేసి కేంద్రానికి మనం తెలియజేస్తున్నాం. ఇకపోతే 22వ తేదీన మధ్యాహ్నం 12:20 ఏదైతే ఉందో ముహూర్తం, అదే ముహూర్తానికి మాకు ఆపరేషన్ చేయండి అని చెప్పేసి చాలా మంది గర్భిణులు ఈరోజు ప్రయత్నాలు చేస్తూ డాక్టర్లు, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో ఇక్కడ నుండి ఆరోగ్య శాఖ వాళ్ళు, ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఆరోగ్య శాఖ అధికారులు కానీ, ముఖ్యంగా డాక్టర్లు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముహూర్తాలు చూసి మీరు ఆపరేషన్ చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఆ విషయంలో జరిగేటువంటి ప్రతి పరిణామానికి డాక్టర్లు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి 12:20 ఎవరెవరు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ అవుతున్నారో ఆ విషయంలో వాళ్ళకి ఎన్ని నెలలు పడ్డాయి, వాళ్ళు ఎప్పుడు గర్భం దాల్చారు, మరి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి రేపటి రోజున జరిగేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డాక్టర్లది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు తల్లికి ప్రాణహాని ఉంటుంది, బిడ్డకు ప్రాణహాని ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వెనక్కి తగ్గి ముహూర్తాల పేరుతో బిడ్డల జీవితాలని, తల్లుల జీవితాన్ని యాగం చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాని బాధ్యత వహించి ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తాలు చూసుకొని జరిగేటువంటి ఆపరేషన్లకి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి అవకాశం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.